నమస్కారం శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తుశాస్త్ర పట్టభద్ర జ్యోతిష్య మహోపాధ్యాయ జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ కూడా అయినటువంటి డాక్టర్ ఈర్పుగంటి పద్మజరాణి గారు మనతో పాటు ఉన్నారు. మరి ఈ రోజు రాశి ఫలాలు వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మ, మరి నేటి పంచాంగం తెలియజేస్తారా? 20/8/2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం ఉదయం 5:41, సూర్యాస్తమయం సాయంత్రం 6:20, తిథి ద్వాదశి మధ్యాహ్నం 1:58, నక్షత్రము పునర్వసు రాత్రి తెల్లవారుజామున 12:27 వరకు. అలాగే యోగాలు సిద్ధి సాయంత్రం 6:13 వరకు, కరణము తైతిల మధ్యాహ్నం 1:58 వరకు, కరణము భవ రాత్రి తెల్లవారుజామున 1:18 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:35 వరకు, గుళిక కాలం ఉదయం 10:26 నుంచి 12 గంటల వరకు, యమగండం ఉదయం 7:16 నుంచి 8:51 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు, దుర్ముహూర్తం ఉదయం 11:35 నుంచి 12:26 వరకు, అమృతకాలం రాత్రి 10:07 నుంచి 11:40 వరకు, వర్జ్యం మధ్యాహ్నం 12:47 నుంచి 2:20 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మాయిక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మేషరాశి వారికి ఆశించిన కార్యక్రమాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. పట్టుదలతో పనులు సాధించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో మీకు తండ్రి, పెద్దలు, గౌరవనీయులైన వ్యక్తుల యొక్క సహకారంతో ఆశించిన పనులు సాధించుకోవడానికి అవకాశం ఉంది. ప్రయాణాలకు కూడా అవకాశాలు ఉన్న రోజుగా ఈ రోజున మనం భావించవచ్చు. అలాగే మీకు మిత్రులు అంటే సంఘంలో గుర్తింపు పొందిన వ్యక్తులతోనూ, తర్వాత మంచి పలుకుబడి కలిగిన వ్యక్తులతోనూ పనులను సాధించుకోవడానికి గట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి ముఖ్యమైన కార్యక్రమాలలో అంటే ఏదైనా ఆకస్మికమైన ధనానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఆకస్మికమైన విషయాలలో, అలాగే వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద కొంతవరకు ఎక్కువ దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. ఆరోగ్యం అనుకూలంగానే ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ యొక్క హాబీలని అభివృద్ధి చేసుకోవడానికి ఎక్కువ శాతం ప్రయత్నాలు అనేవి చేయడం అనేది, అలాగే దాంతోపాటుగా మీ యొక్క ముఖ్యులు అంటే మీ యొక్క తోబుట్టువులు కానీ ఎవరైనా సరే వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటూ ఆత్మీయుల సహకారంతో అనుకున్న పనులు నిర్వర్తించడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. మిథున రాశి. అమ్మాయిక మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశి వారికి ముఖ్యంగా మీ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. ఆర్థిక విషయాలు సమయానికి అందడంలో కొంత అటు ఇటు అవ్వడం బట్టి కూడా కొంత చికాకులు ఏర్పడతాయి. అంటే అది వృత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, అంటే వ్యాపారం, వృత్తి, వీటికి సంబంధించిన ఆదాయాలు, అధిక ఆదాయాల విషయంలో దృష్టి కేటాయిస్తారు. అలాగే దాంతోపాటుగా శ్రమ, ఒత్తిడి అనేది చాలా అధికంగా ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా అనుకున్న పనులు అనుకున్న సమయంలో చక్కగా నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తూ స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళ విషయంలో మీకు శ్రమ, ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. కొంతవరకు నిద్రలేమి అధికంగా ఉంటుంది. ఖర్చులు ఉన్నప్పటికీ కూడా అవి ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులకి అవకాశం ఉంటుంది. పూర్వపు రుణాలు కానీ ఏదైనా ఉంటే వాటిని కంప్లీట్ చేయడానికి, లేకపోతే మీ హాబీల కొరకు చేసుకునే ఖర్చులు అంటే మీకు ఏదైనా షాపింగ్ లాంటివి, లేకపోతే మీ యొక్క వ్యక్తిగతంగా ఏదైనా పుస్తకాలు కొనుక్కోవడం, వాటి మీద మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో వాటి రిలేటెడ్గా వాటికి సంబంధించిన ఖర్చులకి అవకాశం అనేది మాత్రం కనబడుతుంది. నిద్రలేమి ఉన్నప్పటికీ కూడా విశేషంగా ఎక్కువ శ్రమతో, ఒత్తిడితో పనులు ఎట్ ఎ టైం కంప్లీట్ చేయడానికి మీరు ఎక్కువ శాతం కృషి చేసుకునే నేపథ్యంలో కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో మీరు తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ శ్రమని అధిగమించే విధంగా మధ్య మధ్య రెస్ట్ తీసుకుంటూ మానసిక ప్రశాంతతని పెంపొందించుకుంటూ మీరు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతుంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయంలో
ముఖ్యంగా సింహంలోకి వచ్చే నక్షత్రాలు మఖా, పుబ్బ, ఉత్తర 1వ పాదం. ఈ సింహరాశి వాళ్ళకి విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తులు, మిత్రులు, వారి యొక్క సహకారం, వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కానీ వృత్తికి సంబంధించిన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ దాని విషయంలో మీరు ఆశించిన ఫలితాలు సాధించడానికి మీ ఆలోచనలని మీ ఆత్మీయులైన వ్యక్తుల ముందు ప్రవేశపెట్టడం, తర్వాత కొత్త అవకాశాలు అంటే ఏదన్నా ఇప్పటిదాకా మీరు ఎదురు చూసిన వాటిల్లో ఏదైనా ఇంటర్వ్యూ లాంటివి వచ్చే అవకాశాలు లాంటివి, దూర ప్రదేశాలకి అంటే విదేశీ అవకాశాలకు కూడా ఈ రోజున మనం చెప్పుకోదగిన విధానంగానే అవకాశం ఉంది. అలాగే చిన్ననాటి మిత్రులు, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులు మొదలైన వారితో ఈ రోజున మీకు డిస్కషన్స్ జరగడం అనేది, అలాగే దీంతో పాటుగా ముఖ్యంగా బంధుమిత్రులతో మాత్రం వైరికి దూరంగా ఉండాలి. కన్యా రాశి. అమ్మాయిక కన్యా రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ కన్యా రాశి వాళ్ళ విషయంలో అతి ప్రధానంగా వీళ్ళకి సంబంధించిన విషయాల్లో వృత్తికి సంబంధించిన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. నూతన వృత్తుల మార్పిడి కొరకు కూడా ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. అలాగే ఆ రకమైన ప్రయత్నాలు చేసేటప్పుడు కూడా దూర ప్రదేశాల్లో అవకాశాలు లాంటివి ఏమన్నా వస్తే వాటికి సంబంధించిన ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి కూడా తీవ్రంగా కృషి చేయడానికి అవకాశం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. అలాగే దాంతోపాటుగా కొత్త ప్రదేశాల్లో కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా కమ్యూనికేషన్ జరిపేటప్పుడు కానీ ఎమోషన్స్కి గురి కాకుండా, అంటే తొందరగా ఫాస్ట్గా డెసిషన్ తీసుకొని రియాక్ట్ అయిపోయి తర్వాత మీరు రిపెంట్ అవ్వకుండా, తర్వాత బాధపడకుండా ముందు జాగ్రత్తగా ఇప్పటి నుంచే మీరు ఆలోచనలన్నింటినీ సరిగ్గా చేసుకుని ముందుకు వెళ్ళడం. అలాగే వృత్తిలో పై స్థాయి వ్యక్తులతో ఎలాంటి భేదాభిప్రాయాలకి అవకాశం ఇవ్వకుండా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా అవసరమైన విషయంగా ఇక్కడ భావించవచ్చు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? తులారాశి వాళ్ళకి దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో చక్కటి కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. ముఖ్యంగా దూర ప్రదేశాల్లో ఉండే ఆధ్యాత్మిక ప్రదేశాలు చూడడానికి కానీ, అలాగే ఏదైనా ట్రస్ట్లు, దాంతోపాటుగా ఒక గౌరవనీయమైన వ్యక్తుల యొక్క కలయిక, వారి ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క విషయాలు, ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క ఆశీస్సులు తీసుకోవడం, ఆధ్యాత్మిక మందిరాలు దర్శించడం, ఇలాంటి వాటన్నిటికి కూడా అధిక స్థాయిలో అవకాశాలు అనేవి మనకి కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే వృత్తికి సంబంధించిన విషయాలలో ఈ అభివృద్ధి కొరకు మీరు తీసుకునే కీలక నిర్ణయాలలో పెద్దల యొక్క ఆశీస్సుల కొరకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే అదే సమయంలో మీకు మీ యొక్క తోబుట్టువులు కానీ, లేకపోతే మీ వృత్తిలో మీ యొక్క కొలీగ్స్ కానీ వారి యొక్క సహకారం మొదలైన వాటికి కూడా అవకాశాలు అనేవి చెప్పొచ్చు. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ వృశ్చిక రాశిలో మనకి చెప్పేది ఈ యొక్క విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దూర ప్రదేశాలలో ఆకస్మికమైన ప్రయాణాలకు అవకాశాలు లాంటివి, అలాగే దాంతోపాటుగా మీ యొక్క తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. అలాగే తండ్రితో మాట పట్టింపులు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే రావలసిన ధనం సమయానికి అందకపోవడం వల్ల కూడా కొన్ని చికాకులు లాంటివి ఏర్పడడం అనేది, అంతేకాకుండా కుటుంబ సభ్యులు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామితో కానీ, లేకపోతే మీ యొక్క సంతానం మొదలైన వారితో కానీ, వారితో కలిపి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారికి అవసరమైన వాటి మీద వెచ్చించడానికి మీరు ప్రయత్నాలు చేయడం అనేది, ఇలాంటి వాటన్నిటికీ కూడా అవకాశం ఉన్న రోజుగా ఒకటి మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ ధనస్సు రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలని పెంపొందించుకునే విధానంలో కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడడం, ఆ ఏర్పడిన పరిచయాల్లో కూడా మిస్అండర్స్టాండింగ్స్కి వీళ్ళంతవరకు దూరంగా ఉండవలసిన అవసరం అయితే ఒకటి కనబడుతోంది. అంటే కొత్త వ్యక్తులు, కొత్త వాతావరణం, కొత్త పరిస్థితులు, అలాగే దాంతోపాటుగా వృత్తిలో కూడా అంటే కళారంగంలో ఉండే వ్యక్తుల యొక్క పరిచయాలు కానీ, కళాకారులతో ముఖ్యంగా భేదాభిప్రాయాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే మీ తల్లిగారితో మీ యొక్క ఆలోచనలు పంచుకోవడం అనేది, అలాగే గృహ వాహనాలకు సంబంధించిన విషయాల కోసం ఎక్కువ స్థాయిలో మీరు కృషి చేయడం, ఇవి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కళారంగంలో ఉండే వారితోనూ, అలాగే ఏదన్నా మీరు తీసుకున్న నిర్ణయాలతో మీ అభిప్రాయాలు అవతల వారి అభిప్రాయాలతో ఏకీభవించట్లేదన్న అపార్థాలకు కూడా గురయ్యే అవకాశం ఉంది. కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ దూరంగా ఉన్నట్లయితే సమస్యలను అధిగమిస్తారు. మకర రాశి.
అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు, రోగనిరోధక శక్తిని పెంచుకునే నేపథ్యం, దాంతోపాటుగా ముఖ్యంగా నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. శత్రువులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల్లో మీరే అధిగమిస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి అధిక శాతం కనబడుతున్నాయి. అలాగే దీంతోపాటుగా కుటుంబంలోని స్త్రీలతో భేదాభిప్రాయాలు రాకుండా అపార్థాలకి దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీకు అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. వాహనానికి సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని చికాకులు ఏర్పడే అవకాశం ఉంది కనుక ఏదైనా లోన్స్కి సంబంధించిన విషయాల్లో కానీ వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కుంభరాశి. అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క కుంభరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా మీరు తీసుకునే నిర్ణయాల పరంగా వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అలాగే ఇమ్యూనిటీ పెంచుకునే విధంగా ప్రయత్నం చేస్తారు. అయితే ముఖ్యంగా ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది మీకు అవసరమైన విషయాన్ని గమనించుకోవాలి. మానసిక అలజడిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి ముఖ్యంగా చేయాలి. వాహన సౌఖ్యం అనుకూలంగా ఉన్నప్పటికీ, అలాగే ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నా, సంతానం అభివృద్ధికరంగా ముందుకు పెడుతున్నా, తెలియని మానసిక చికాకు అనేది కొంత చికాకు కలిగించడం బట్టి ఎక్కువగా ఆలోచనలు చేయడం, అలాగే యాంటీ థింకింగ్ అనే దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. మీనరాశి. అమ్మాయి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి రోజు ఎలా ఉంది? ఈ యొక్క మీనరాశి వాళ్ళ విషయంలో ప్రధానంగా వీరికి గృహ వాతావరణంలో కనబడని అసౌకర్యాలకి గురి అవ్వడం అనేది, అంటే మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గినట్టుగా వాళ్ళకి అనిపించినప్పటికీ ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే గృహ వాతావరణంలో విశాలంగా ఉన్నప్పటికీ గృహం సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి అన్న భావనలోకి రావడం, వృత్తిపరమైన విషయాలు ఒక పక్కన, గృహ వాతావరణాన్ని సమర్థించుకుంటూ రావాల్సిన నేపథ్యం ఒక పక్కన, వీటి వల్ల కొంత రెండిటికి విషయాల్లో కొంత ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెంచుకుంటూ ఏ పని ముందు దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయంలో కొంత చికాకులు అనేవి ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. ఇక 12 రాశుల వారు కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తమ తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఒక విధానంలో మనం చూసినట్లయితే, ఇక రెండో విధానంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజున తప్పకుండా ఈ యొక్క కృష్ణుడికి సంబంధించి కానీ వినాయకుడికి సంబంధించి కానీ ఏ మందిరాలు దర్శించినా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే విశేషంగా ఏదైనా వారికి సంబంధించిన అష్టోత్తరాలు, శతనామావులు లాంటివి, లేకపోతే వారి యొక్క నామాలు మొదలైనవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది చాలా వరకు మీకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది కనబడుతుంది. కనుక వీలైనంతవరకు గణపతి యొక్క నామాలు, అలాగే గణపతి యొక్క అష్టోత్తరాలు, అలాగే కృష్ణుడి యొక్క మందిరాలు ఇవి దర్శించుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి చాలా వరకు మీకు ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతూ అనుకున్న పనులు సాధించుకోవడానికి అన్ని విధాల అవకాశం అనేది కనబడుతోంది. నమస్కారం. మరి చూశారు కదా, ఇది ఇవాల్టి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.